పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు నమస్తే అండి. సార్, ఈ ఎపిసోడ్ ఎక్స్క్లూజివ్గా లోన్ రీపేమెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్ ఎవరికి ఉపయోగపడాలి అంటే, ఎవరి కోసం మాట్లాడాలి అంటే, ఎవరైతే లోన్లు తీసుకుని, అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికో ఇల్లు కొనుక్కోవడానికో లోన్లు తీసుకుని తర్వాత కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత ఆ లోన్ రీపేమెంట్ చేయడానికి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో అటువంటి వాళ్ళకి ఈ వీడియో ద్వారా మనం ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని కన్వే చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సార్ చాలామంది ఇల్లు కొనడానికో ఇల్లు కట్టుకోవడానికో పెద్ద మొత్తంలో లోన్ తీసేసుకుంటుంటారు. సరే, 1 సంవత్సరం పాటో 2 ఏళ్ల పాటో లోన్ బాగానే కడతారు. తర్వాత వాళ్ళకు కూడా రకరకాల ఖర్చులు వచ్చి కొత్తగా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే లోన్ కట్టడంలో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. నేను కొన్ని సినారియోస్ చూశాను. పెద్ద మొత్తంలో లోన్ తీసేసుకుని ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టలేక ఆ ప్రాపర్టీని ఇంకొకరికి అమ్మేయడము, ఇలాంటి సన్నివేశాలు నేను చాలా చూశాను. కాబట్టి మనం ఒక లోన్ తీసుకొని ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చొని అసలు ఆ లోన్కి సంబంధించి ఎటువంటి విషయాల గురించి వాళ్ళు చర్చించుకోవాలి అంటారు. బ్యాంకర్ దగ్గరికి వెళ్ళే ముందు ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని బ్యాంకర్ని అప్రోచ్ అవ్వాలి అంటారు సార్? యాక్చువల్లీ ఇప్పుడు లోన్స్ అంటే అది ఒక హోమ్ లోనే కాకపోవచ్చు, ఏదైనా అవసరం కోసం తీసుకునే పర్సనల్ లోన్ కావచ్చు, లేకపోతే పిల్లల కోసం తీసుకునే ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, అది మనం షార్ట్ టర్మ్ కోసం అవ్వచ్చు, లాంగ్ టర్మ్ కోసం అవ్వచ్చు. ఏదో ఒక లోన్ తీసుకున్నా ఫస్ట్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ లోన్ నేను ఎప్పుడు లోపల రీపే చేయాలి, ఈ లోన్ ఎంతకాలం నేను రీపే చేయడానికి నాకు అవకాశం ఉంది, నా ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, నా ఇన్కమ్ సోర్సెస్ తోటి ఎంత వస్తుంది, ఎంత లోన్ తీసుకోవాలి, ఎప్పట్లోగా పే చేయాలి. సో దీనికి నేను కట్టబోయే వడ్డీ ఎంత, నేను ఎంత అసలు కడుతున్నాను, నాకు వర్కౌట్ అవుతుందా లేదా, నేను ఈ డబ్బులు తీసుకొని చేసే పని, ఈ మొత్తం డబ్బులు కట్టిన తర్వాత నా జేబులోంచి వెళ్ళిపోయే పెద్ద మొత్తం రెండింటికి బ్యాలెన్స్ అవుతుందా లేదా. ఇప్పుడు నార్మల్గా మీకు ఒక హిందీలో ఒక సామెత ఉంటుంది, చారాన ముర్గి బారాన మసాలా అని. మనం ఒక ప్రాపర్టీ కొనడం కోసం విపరీతమైన అప్పు చేసి ఆ అప్పు కడుతూ తీరా వచ్చేప్పటికి మనం కట్టిన అసలు వడ్డీ తీసుకుంటే కొన్నదానికంటే 2-3 ఇంతలు ఎక్కువైపోతుంది. చాలా వరకు హోమ్ లోన్స్లో చూస్తూ ఉంటాం మనం. ఒక 1 crore ప్రాపర్టీ తీసుకొని లోన్ తీసుకుంటే కట్టేప్పటికి మినిమం 3 times అవుతుంది. అంటే ప్రాపర్టీ వాల్యూ 1 crore, మనం మొత్తం కట్టేది 3 crores. అది ఎంతవరకు ఫీజబుల్? అది ఈ ప్రాపర్టీ వాల్యూ మళ్ళీ 3 కోట్లు అవుతుందా? బికాజ్ మన పర్చేజ్ కాస్ట్ 3 కోట్లు అయినట్టే, అది మనం 3 కోట్లు కట్టినామంటే. సో కనుక మనము ఎంత పే చేస్తున్నాము, ఎంత కాలం పే చేయాలి, నా ఫైనాన్షియల్స్ ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తాయి, ఏదైనా ఇంకా అన్ఫోర్స్డ్ ఎక్స్పెన్సెస్ ఫ్యామిలీలో వస్తే ఎలా ఎదుర్కోవాలి, నా టెన్యూర్ ఎంత, నా జాబ్ ఎంత, నా ఏజ్ ఫ్యాక్టర్ ఎంత, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు దీన్ని అర్లీగా ఎలా రీపే చేయాలి అనే ఒక ప్లాన్ కనుక మైండ్లో పెట్టుకొని ఆ ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. కానీ నేను గమనించింది మీరు చెప్పినట్టుగా చాలామంది ఏం చేస్తారంటే ఒక లోన్ తీసేసుకుంటారు, తీసుకొని ఎటువంటి ప్లానింగ్ ఉండదు ఇనీషియల్గా. ఇక ఏ ఇంట్లో ఖర్చు వచ్చినా అమ్మో లోన్ ఉంది, అది తీరిపోయేదాకా నేను ఏ పని చేయను. వైఫ్కి బంగారం అడిగితే ఆప్షన్ లేదు, ఏదైనా పిల్లలు వెకేషన్కి వెళ్ళారంటే లోన్ ఉంది. ఇంకా ఏ పని చేయాలన్నా అంటే ఖర్చుతో కూడుకున్నది చెప్పేది. ఈ ఫస్ట్ ఈ లోన్ అనే ఒక పెద్ద గుదిబండ నెత్తి మీద నుంచి తిరిగిపోయేదాకా ప్రతిరోజు ఆ ఎమోషన్ వెంటాడుతూనే ఉంటుంది. లోన్ ఎమోషన్ ఇది కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుంది. ఇది అనుభవించాలని అడగండి, తెలుస్తుంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో. ఇక వాళ్ళు ఎలా అయిపోతారంటే లోన్ అంటే భయపడే పరిస్థితికి వస్తారు. ఇది మనం 2015-16 కూడా చూసాం. తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నప్పుడు ఇక నేను ఎక్కడ మిస్ అయిపోతానో, ఫ్రెండ్స్ అందరు కొంటున్నారు, బ్రదర్స్ కొంటున్నారు, బంధువులు కొంటున్నారని విపరీతంగా పర్సనల్ లోన్స్ తీసుకొని స్టిల్ 2015 నుంచి 2022 దాకా కడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ కట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పోనీ ఇప్పుడు మొత్తం లోన్ అయిపోయింది, ఎంత కట్టాను, టోటల్గా ప్రిన్సిపల్ ఎంత కట్టాను, ఇంట్రెస్ట్ ఎంత కట్టాను, నేను కొన్నప్పుడు వాల్యూ ఎంత, ఇవాళ దీని వాల్యూ ఎంత, ఓకే పెరిగింది. ఆ పెరిగింది ఎంత వర్కౌట్ ఉందని చూసుకుంటే బ్యాంక్ వడ్డీ రేట్ కూడా పెరగదు. ఎందుకంటే మీరు ఒక 10 లక్షలకు ఉన్న ప్లాట్ మీరు పర్సనల్ లోన్ తీసుకొని ఇంకోటి తీసుకొని కడుతూ ఉంటే మొత్తం కట్టిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ తీసుకుంటే అది ఇవాళ పెరిగిన ప్రైస్ తీసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మనము ఆ లోన్ తీసుకునే రోజే గనక ఎలా నేను ఈ లోన్ని రీపేమెంట్ చేయాలి అనే ప్లాన్ చేసుకుంటే గనక హ్యాజల్ ఫ్రీ లేకుండా మనం ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే
హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. దీనికి కొన్ని టిప్స్ చెప్తాం. ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏం చేస్తారు, నాకు ఒక 100 రూపీస్ శాలరీ ఉందనుకోండి, 100లో ఒక బేసిక్ థంబ్ రూల్ ఉంటుంది, 50% మించి లోన్కి వెళ్ళడానికి వీల్లేదు. ఈఎంఐకి 50%, దిస్ ఇస్ అ థంబ్ రూల్. బ్యాంకర్ కూడా అంత మించి ఇవ్వడు. అంటే నాకు 100 రూపాయలు వచ్చింది అంటే 50 రూపాయలు మ్యాక్సిమం లోన్కి వెళ్ళిపోవాలి. మిగతా 50 రూపాయలు నా డే టు డే ఎక్స్పెన్సెస్, లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్ దానికోసం దగ్గర పెట్టుకోవాలి. ఈ 50%లో నేను చెప్పేది ఏంటంటే, కొంచెం మీ ఖర్చులు స్క్వీజ్ అయ్యి అందులో ఒక 10 to 15% ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ? మ్యూచువల్ ఫండ్స్లో. మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ లోన్ మీద కట్టేది 8.5-9%, పర్సనల్ లోన్ అయితే 11%, ఇన్వెస్ట్మెంట్లో వచ్చేది మోర్ దెన్ 15 వస్తుంది. ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఒక 10%, 15% ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేశారో, ఈ వచ్చే పెద్ద మొత్తం మీ లోన్ని అర్లీగా క్లియర్ చేయడానికి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 20 ఇయర్స్ 10 ఇయర్స్లో క్లియర్ చేయడానికి, ఇన్స్టెడ్ ఆఫ్ 25 ఇయర్స్ ఒక 10-12 ఇయర్స్లో క్లియర్ చేయడానికి, ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏదైతే మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ వచ్చే అమౌంట్ ఈ లోన్ రీపేమెంట్ వన్ టైం క్లియర్ చేసి మీకు లోన్ సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఈ పని చేయండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మీ ఒక ఈఎంఐ కనుక ఒక 50,000 ఉందనుకోండి, 50,000లో 10% ఎంత? 5,000 రూపీస్. అంటే మీ టోటల్ 100 రూపీస్ ఇన్కమ్ ఉంది అంటే అలా 5%. ఈ 5% అంటే మీ హోమ్ లోన్లో 10% ఈఎంఐలో, అంటే 5,000 రూపీస్ కనుక సిప్ చేయండి ఒక సేమ్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ మీరు ఎంత ఇంట్రెస్ట్ కడతారో ఈ హోమ్ లోన్లో అంతే అమౌంట్ ఇంట్రెస్ట్ అంతా మీకు బ్యాక్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ప్రూవెన్ క్యాల్కులేటెడ్ ప్రిన్సిపల్. ఇది మీ ఈఎంఐలో 10% కనుక సిప్ చేస్తే మీ టెన్యూర్ అయిపోయేప్పటి వరకల్లా మీ అసలు ప్లస్ వడ్డీ లెక్కేసుకుంటే ఎంత వడ్డీ కట్టారో ఆ వడ్డీ అంతా మీకు తిరిగి వస్తుంది ఈ సిప్లో వచ్చే టోటల్ అమౌంట్ ద్వారా. ఈ విధంగా మీరు వడ్డీని వెనక్కి తెచ్చుకోవచ్చు. నెంబర్ 2, మీరు కనుక ఒక 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకొని మీ ఈఎంఐ సేమ్ 50,000 ఉంది అంటే ఆ 50,000 ఈఎంఐని 25-30 ఇయర్స్ టెన్యూర్ పెంచుకొని ఆ డిఫరెన్స్ అమౌంట్ తగ్గించుకోవాలి ఈఎంఐలో. అంటే టెన్యూర్ పెంచండి, ఈఎంఐ తగ్గుద్ది. ఆ డిఫరెన్స్ అమౌంట్ని మీరు కనుక ఎస్ఐపి చేస్తూ పోతే ఎగ్జాక్ట్లీ 20,000 ఎస్ఐపి కనుక చేస్తే 10 ఇయర్స్ తర్వాత 15% ప్రకారంగా మినిమం ఒక 50 lakhs అవుతుంది. 15 ఇయర్స్ చేస్తే 20,000 మోర్ దెన్ 1 crore అవుతుంది. మీకు 30 ఇయర్స్ టెన్యూర్ ఉన్నప్పటికీ మీరు 15-12 ఇయర్స్ లోపల క్లియర్ చేసేయచ్చు. అంటే ఈ హోమ్ లోన్ తొందరగా క్లియర్ చేయాలి అనే జంజాటంలో పడి మీకు వచ్చే ప్రతి రూపాయిని లోన్కే కట్టుకుంటూ ఈఎంఐ ప్లస్ ఉన్నప్పుడల్లా టాప్అప్ లాగా కట్టడం లోన్కి, అంటే రీపే చేస్తూ పోవడం. అలా చేస్తూ పోతే ఒక 10 to 12 ఇయర్స్ వరకు ఇదే బర్డన్, ఇదే ఫీలింగ్ తోటి, ఇదే ఆరా తోటి లైఫ్ అంతా లీడ్ అవుతుంటుంది. 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది అంటే లోన్ కట్టడమే ఉంటుంది అంతే. ఇంకా జీవితంలో లోన్ అంటే భయపడతారు. అట్లా కాకుండా ప్లాన్ చేసుకుని కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అనగానే ఆల్రెడీ ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు, ఇంకా ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖర్చులు తగ్గించుకోవాలి. తర్వాత ఇవాళ మీరు లోన్ తీసుకున్నప్పుడు ఉన్న ఇన్కమ్ లెవెల్ కొంచెం పెరుగుద్ది కదా ఓ 2-3 ఇయర్స్ తర్వాత, ఆ వచ్చిన దాన్ని తీసుకెళ్లి లోన్ క్లియర్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ప్రాక్టికల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే డెఫినెట్లీ యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వాట్ యు క్రియేట్ ఏ కార్పస్. ఈ కార్పస్ని మీ లోన్ క్లియర్ చేయడం యూజ్ చేసుకోండి. అంతేగాని అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి అందులో పెట్టకుండా మొత్తం 8.5-9% ఉండే లోన్కి కడుతూ పోతే తొందరగా తీరదు. ఇది ఇన్వెస్ట్ చేసి ఎక్కువ సంపాదించి లోన్ క్లియర్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ కనుక ఫాలో అవుతే లోన్స్ని క్లియర్ చేయొచ్చు. ఇదంతా ముందుగా ప్లాన్ చేయాలి. మీరు ఇప్పుడు అన్నారు కదా కుటుంబ సభ్యులతో కూర్చొని ఎట్లా ప్లాన్ చేయాలి అనేది, ఫస్ట్ మనం కూర్చొని ఇన్వెస్ట్మెంట్ని ఎలా ప్లాన్ చేయాలి, లోన్ ఎలా క్లియర్ చేయాలి, ఎంత లోపల చేయాలి, ఆ ప్లానింగ్ ఉంటే కనుక ఒక హాఫ్ ప్లాన్ చేయడం అనేది మనం చేసే పనిలో సగం కంప్లీట్ అయిపోయినట్టే. ఆ ప్లానింగ్ లేకపోవడమే ఇబ్బంది అందరికీ. దీంతో పాటుగా లోన్ ఒకటి కాదు కదా, మన రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంటుంది, వెకేషన్ వెళ్ళాల్సి వస్తుంది అప్పుడప్పుడు, లేదా ఇంట్లో ఉన్న పండుగలు ఉంటాయి, లేకపోతే పెళ్ళిళ్ళు అలాంటి సందర్భాలు ఉంటాయి, అప్పుడు ఖర్చులు వస్తూనే ఉంటాయి. ఆ ఖర్చులన్నింటినీ వాయిదా వేయలేం, కొన్ని వాయిదా వేయచ్చు, కొన్ని వాయిదా వేయలేం. ఆ వాయిదా వేయలేని ఖర్చుల్ని కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకొని లోన్కి ఇంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు నా టోటల్ బడ్జెట్లో అని ప్రాపర్గా పెట్టుకొని రిమైనింగ్ ఇలా సేవ్ చేస్తూ పోతే ఈ సేవింగ్ చేసిన దాని నుంచి కొంచెం కొంచెం వాడుకోవచ్చు ఏదైనా ఖర్చులు ఉన్నదని చేసినా కూడా. అట్లా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి కంపల్సరీ. ప్లాన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో నో ప్లానింగ్ ఈజ్ అ ప్లానింగ్ ఫర్ ఫెయిల్యూర్. సో ఇఫ్ యూ ప్లాన్ దట్ ఈస్ హాఫ్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.